వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో నార్మల్గా మనం బిజినెసెస్ అనేది మనం చూస్తున్నాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి, అన్సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. కానీ ఒక ఆర్గనైజేషన్ కల్చర్ బిజినెస్ గ్రోత్ మీద కానీ బిజినెస్ సక్సెస్ మీద కానీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, దీని గురించి మాట్లాడడానికి రంజన్ కుమార్ వారణాసి గారు ఉన్నారు, అథెంటిక్ బిజినెస్ కోచ్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్. సార్, ఇప్పుడు నార్మల్గా బిజినెసెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి, కొన్ని అన్సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి, బ్రేక్ ఈవెన్ ఎంతో కొంత యూజువల్గా అవుతూ ఉంటాయి. బట్ ఇక ఒక ఆర్గనైజేషన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కల్చర్ బిజినెస్ గ్రోత్ మీద కానీ బిజినెస్ సక్సెస్ మీద కానీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? నిహాల్, కల్చర్ అనేది కాంటెక్స్ట్. అసలు మన ఫ్యామిలీలో కూడా మనం కల్చర్ లేకుండా పెరిగామా? లేదు. మన సొసైటీలో కల్చర్ లేకుండా పెరిగామా? లేదు. మన స్కూల్లో కల్చర్ లేకుండా పెరిగామా? మరి ఆర్గనైజేషన్లో కల్చర్ లేకపోవడం ఏంటి? ఓకే. కల్చర్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ థింగ్. మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. మీరు డిసైడ్ చేయకపోతే కల్చర్ దానికదే డిసైడ్ అయిపోతుంది. మీరు డిసైడ్ చేస్తే మీకు కావలసినటువంటి మీ రిజల్ట్స్కి ఎలాంటి కల్చర్ కావాలో అలాంటి కల్చర్ని ఒక బిజినెస్ ఓనర్గా, బిజినెస్ లీడర్గా మీరు డిసైడ్ అయిపోయి ఇంటెన్షనల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్, కల్చర్ యొక్క ఇంపాక్ట్. అసలు కల్చర్ అనేది ఒక సాయిల్ లాంటిది. మీరు సీడ్ ప్లాంట్ చేస్తే సరిపోతుందా? సాయిల్ కూడా ఫర్టైల్ గా ఉండాలా? ఫర్టైల్గా ఉండాలి. ఒక సీడ్, ఒక ఫార్మర్ ఒక సీడ్ ప్లాంట్ చేసిన తర్వాత సాయిల్ సపోర్ట్ చేయకపోతే ఆ సీడ్ లో నుంచి ప్లాంట్ వస్తుందా? రాదు. మరి మన ఐడియాస్ జర్మినేట్ అవ్వాలి, మన ఐడియాస్ లో నుంచి రిజల్ట్స్ క్రియేట్ అవ్వాలంటే దానికి సూటబుల్ ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేయాలిగా. అవును. అది సక్సెస్ అయిన తర్వాత క్రియేట్ చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటే అది ఎలాంటిదంటే, ఆ సీడ్లో నుంచి ప్లాంట్ వచ్చి చెట్టుగా పెరిగిన తర్వాత నేను ఆ సీడ్కి తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటానన్న విధంగా ఉంది అది. ఓకే. అది జరిగే పని కాదని మనలో అందరికీ తెలుసు. అంటే ఎప్పటి నుంచి టేక్ కేర్ చేయాలంటారు? కల్చర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు? అసలు కల్చర్ అనేది మీరు మీ ఐడియా ఎప్పుడైతే ఒక బిజినెస్ ఐడియా ఎప్పుడు క్రియేట్ అయిందో ఆ బిజినెస్ ఐడియాలో నుంచి మీరు ఒక ఆర్గనైజేషన్ని స్థాపించాలని ఎప్పుడు అనుకున్నారో మీరు డిసైడ్ అవ్వాలి ఏంటి అని అంటే, ఈ విజన్కి తగినటువంటి కల్చర్ని నేను ఎలా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ఏ కల్చర్. ఓకే. సో ఇట్ ఈస్ అ సేయింగ్ దట్ గ్రేట్ లీడర్స్ క్రియేట్ గ్రేట్ కల్చర్స్ అండ్ గ్రేట్ కల్చర్స్ క్రియేట్ గ్రేట్ రిజల్ట్స్. ఓకే. సో అద్భుతమైన లీడర్స్ ముందు కల్చర్ని క్రియేట్ చేస్తారు, ఆ కల్చరే మళ్ళీ రిజల్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ లీడర్ కోరుకున్నటువంటి రిజల్ట్స్ అలానే వస్తాయి. ఓకే. సార్, ఒక కామన్ మ్యాన్ ఒక కల్చర్ని క్రియేట్ చేయాలంటే ఎలాంటి కేటగిరీస్ ఉంటే ఆ కల్చర్ ఆ కామన్ మ్యాన్ అనేది క్రియేట్ చేయగలరంటారా? కామన్ మ్యాన్ క్రియేట్ చేసే డిస్టెన్స్, టైం దూరంగా ఉన్నప్పటికీ కూడా అసలు కామన్ మ్యాన్ అబ్జర్వ్ ఎలా చేయగలడు? ఇది ముందు మనం ఆలోచించాలి. మీరు కల్చర్ అనేది మనకు కనబడదు కదండి అని అంటారు. బట్ ద పాయింట్ ఈస్, నేను ఈరోజు ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. మీరు ఒక్క రోజులో 2 రోజుల్లోనే ఒక కంపెనీ యొక్క దిశ ఎటు వెళ్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగేటటువంటి ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. మీరు ఒక ఫ్యామిలీకి విజిట్గా వెళ్ళారు, చుట్టాలుగా వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే కల్చర్ ఇక్కడ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది? కాసేపట్లోనే మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీతో ఎలా మాట్లాడారు, మీతో మాట్లాడే క్రమంలో కాన్వర్జేషన్ ఎలా జరుగుతుంది అన్న దాన్ని బట్టి మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా అసెస్ చేసేస్తూ ఉంటుంది. అవును, ఇన్ ద మినిట్స్. సిమిలర్. సో ప్లీజ్ అబ్జర్వ్ ది కాన్వర్జేషన్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఏ కంపెనీ. కాన్వర్జేషన్స్ లోనే కల్చర్ దాగి ఉంది. మీరు బిజినెస్ రిజల్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు? కాన్వర్జేషన్స్ తోనే. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని ప్రతిఫలమే మీ రిజల్ట్స్. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అందరు కలిసి కాఫీ మెషిన్ దగ్గర క్యాంటీన్లో కూర్చొని మాట్లాడతారు చూసారా, అక్కడ ఉంటాయి సీక్రెట్లన్నీ. ఆ కంపెనీ ఎటు వెళ్తుంది అనేది అక్కడుండే లీడర్స్ ఎలా మాట్లాడుకుంటున్నారు, అక్కడుండే ఎంప్లాయీస్ ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని బట్టి కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎక్కడికి వెళ్తుందో మీరు ఒక్క రోజులో 2 రోజుల్లో మహా అయితే 1 గంట కూర్చొని మీరు అబ్జర్వ్ చేయగలిగితే కంపెనీ ఫ్యూచర్ ఎట్టు వెళ్తుందో మీరు డిసైడ్ చేసుకోగలరు. ఓకే. కంపెనీస్ కాన్వర్జేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. కంపెనీ గ్రోత్ కా సక్సెస్ కా సార్? కంపెనీ ఫెయిలియర్ కూడా. సో మీరేమి అబ్జర్వ్ చేయాలి? ఇప్పుడు మీరు మాటలు విన్నారు, మీరు బేసిక్గా ఏం అబ్జర్వ్ చేయాలి? భాష, లాంగ్వేజ్. ఒక కంపెనీలో ఉండే లీడర్స్ కానీ, ఒక కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ కానీ, అక్కడ ఉండే టీమ్ కానీ, వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ దే యూజింగ్? ఓకే. లాంగ్వేజ్లో 2 రకాలు ఉంటాయండి.
బేసిక్గా మీ 2 రకాల్లో మీరు వింటున్నటువంటి మాటలు ఏ కేటగిరీకి చెందిందో మీరు డిసైడ్ అయితే మీకు అర్థమైపోతుంది ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎటు వెళ్తుంది. 2 రకాలు ఏంటి, డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్, జనరేటివ్ లాంగ్వేజ్. డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ వాళ్ళు ఎప్పుడు కూడా పరిస్థితుల గురించి మాట్లాడతారు. ఇది జరుగుతుంది, ఇలా ఉంది అని ఉన్న పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్. అనదర్ లాంగ్వేజ్ ఈ జనరేటివ్ లాంగ్వేజ్. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారు, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరితో కొలాబరేట్ అవ్వాలి, ఎలా పని చేయాలి, ఎలా పని చేయించుకోవాలి, ఈ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతారు. డిస్కషన్స్ అక్కడ వాటి గురించి జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ జనరేటివ్ లాంగ్వేజ్. ఓకే. సో 80% ఆఫ్ ద టైం ఒక ఆర్గనైజేషన్లో డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ వాడబడుతుందా, జనరేటివ్ లాంగ్వేజ్ వాడబడుతుందా? డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ వాడబడుతుంది అని అంటే ఆ కంపెనీ స్టాగ్నెంట్గా ఉంది, గ్రోత్ వైపుకి వెళ్ళట్లేదు, చాలా డిలేడ్ రిజల్ట్స్ వస్తాయి. జనరేటివ్ భాష మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు అని అంటే వాళ్ళ గ్రోత్ అనుకున్న టైం కంటే ఎక్కువగా జరుగుతుంది, లేదా అనుకున్న టైంకి అనుకున్న పనులు సాధిస్తారు. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఏదైనా మీకు ఒక 2 టైప్స్ ఆఫ్ క్లారిఫికేషన్ నాకు ఇస్తారా? ఒక కంపెనీ కల్చర్ ఎలా ఉండాలి అండ్ ఎలా ఉండకూడదు అని చెప్పేసి. ష్యూర్ నిహాల్. ఇప్పుడు నేను చెప్పిన భాషలో కూడా 2 కేటగిరీస్ ఎలా ఉన్నాయో, బ్రాడ్గా ప్రపంచం చాలా పెద్దది, ఎన్నో రకాల సంస్థలు, ఎన్నో రకాల కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయి కదా. బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాల కల్చర్స్, ట్రాన్సాక్షనల్ కల్చర్, ట్రాన్స్ఫర్మేషనల్ కల్చర్. ట్రాన్సాక్షనల్, ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, ట్రాన్సాక్షనల్ కల్చర్, ట్రాన్స్ఫర్మేషనల్ కల్చర్. ట్రాన్సాక్షనల్ కల్చర్ అంతా కూడా ఈగో బేస్డ్ పాలసీస్తో వెళ్తుంది. ఈగో అంటే ఎవరికి ఉండొచ్చు అని అంటారు? అక్కడ ఉండే ఓనర్ దగ్గర నుంచి, లీడర్స్ దగ్గర నుంచి ఆ కల్చర్ లో ఈగో బేస్డ్ పాలసీసే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ కూడా, ఎవ్రీబడి. ఎందుకంటే కల్చర్ అలా డిజైన్ అయిపోయింది లేదా అయ్యే క్రమంలో ఉంది. ఓకే. సో అక్కడ స్టార్ట్ అవ్వడం ఎక్కడైందంటే ఈగో బేస్డ్ పాలసీస్ వెళ్తాయి. అక్కడ నేను అనేది ఇంపార్టెంట్, నా మాట చెల్లాలి, నేను అనుకున్నదే జరగాలి. ఇది ఈగో బేస్డ్. నెక్స్ట్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషనల్. ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం చెయ్యాలి, మనం ఎటు వెళ్తున్నాం, మనకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి, మనం కలిసి ఎలా ఈ రిజల్ట్ని సృష్టించగలం. సో ఇక్కడ ఇక్కడ మనం. ఎస్, ఇక్కడ రిజల్ట్ మాత్రమే కావాలి, ఇక్కడ రిజల్ట్తో పాటు మన హ్యాపీనెస్ కూడా కావాలి, మన వెల్ బీయింగ్ కూడా కావాలి, మనం కలిసి ఉండాలి. ఓకే. ఈ డిఫరెంట్ వాల్యూ సెట్స్ వల్ల ఇది ప్యూర్లీ ట్రాన్సాక్షనల్, ఇది ప్యూర్లీ ట్రాన్స్ఫర్మేషనల్. ఎస్, ఇక్కడ ఉన్నది ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇక్కడ ఉన్నది గ్రోత్ మైండ్ సెట్. ఓకే, అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఇందాక కాన్వర్జేషన్లో ట్రాన్స్ఫార్మేషనల్ అండ్ ట్రాన్సాక్షనల్ అని డిఫరెన్స్ చెప్పారు. ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ దీని గురించి. ట్రాన్సాక్షనల్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ బేసిక్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి, మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీరు షాప్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం మీ కాన్వర్సేషన్ ఏముంటుంది, అక్కడ నేను డబ్బులు ఇచ్చాను,